పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులు పెరుగుతూ ఉండటంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. పట్టణంలోని లెనిన్ నగర్, మారుతి నగర్లో ప్రజలు డయేరియా బారిన పడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగారు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఇవాళ ఉదయం ఒకసారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత కూడా కొత్తగా మరో 2 కేసులు నమోదు కావడంతో స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. 16 కిలోమీటర్ల పైప్ లైన్ అయితే 29వ తేదీ యాక్చువల్గా ఇది ఐడెంటిఫై అయింది. వెంటనే 31వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ వాటర్ ఇవ్వాల. అక్కడ 7 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. 7 పవర్ బోర్స్, 36 హ్యాండ్. అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే రెండిట్లో మాత్రం కొంత తేడా వచ్చింది. ఒక దాంట్లో నైట్రేట్ ఐడెంటిఫై అయింది. ఆ బోర్ క్లోజ్ చేశారు. అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు. దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటరు లీకులు ఉంటే అక్కడక్కడ దాన్ని ఆపారు. దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు